ప్రైజ్ ద లార్డ్. 29వ సంకీర్తన 1 నుండి 11 చరణాలు ధ్యానం చేసుకుందాం. 29వ కీర్తన ఒక తుఫానును గూర్చిన వర్ణన. ఈ తుఫాను వచ్చినప్పుడు దావీదు పొలంలోనో లేక ఒక గుహలోనో ఉండి ఉంటాడు. ఆ విపత్కర స్థితిలో అతడు దేవుని శక్తిని చూశాడు. అది రావడానికి ముందు దైవపుత్రులారా, యెహోవాకు ఆరోపించుడి, ప్రభావ మహత్యములను యెహోవాకు ఆరోపించుడి. యెహోవా నామమునకు చెందవలసిన ప్రభావమును ఆయనకు ఆరోపించుడి. ప్రతిష్ఠితములగు ఆభరణములు ధరించుకొని ఆయన ఎదుట సాగిలపడుడి అని అతడు చెప్తున్నాడు. అతడు దేవుని మహిమ పట్ల ఆసక్తి కలిగి ఉన్నాడు. ఆకాశం మేఘావృతం కావడం బహుశా అతడు చూస్తున్నాడు. నీ జీవితంలో పెను తుఫాను రావడానికి సూచనగా పరిస్థితులు మేఘావృతమైనప్పుడు అందులో నీవు దేవుని మహిమను చూడగలవా? దావీదు అలా చేశాడు. కానీ మనం అలా చేయడం లేదు. దేవుని మహిమను చూడడం కంటే దాని నుండి తప్పించుకోవడానికి మనం ప్రయత్నిస్తాం. 3 నుండి 9 చరణాలలో దావీదు తుఫానును గురించి వివరిస్తున్నాడు. యెహోవా స్వరము జలముల మీద వినపడుచున్నది. మహిమగల దేవుడు ఉరుము వలె గర్జించుచున్నాడు. యెహోవా స్వరము బలమైనది. అతడు మెరుపును చూస్తున్నాడు, ఉరుమును వింటున్నాడు. ఈ క్రమము ఎంతో ఆసక్తికరంగా ఉంది. యెహోవా స్వరము దేవదారు వృక్షములను విరచును. యెహోవా స్వరము అరణ్యమును కదిలించును. యెహోవా స్వరము లేళ్లను ఈన చేయును. దేవుని స్వరము విరచివేస్తుంది, కదలిస్తుంది, కలుగ చేస్తుంది. దావీదు దేవుని సార్వభౌమత్వమును గుర్తిస్తూ ఈ కీర్తనను ముగిస్తున్నాడు. ఆయన నిరంతరము రాజయ్యున్నాడు. యెహోవా ప్రళయ జలముల మీద ఆసీనుడాయను. ఆయన నిత్యము రాజుగా ఆసీనుడై ఉన్నాడు. దేవుడు నిరంతరము సర్వాధికారి. తుఫానును చూచి భయపడవద్దు. అందులో ఆయన మహిమను, శక్తిని చూడు. దేవుడు తరచూ తుఫాను ద్వారా నీతో మాట్లాడతాడు. ఈసారి నీ జీవితంలో తుఫాను ఎదురైనప్పుడు ఆయన స్వరాన్ని ఆలకించు. అందులో ఆయన మహిమను, శక్తిని చూచి సమస్తము ఆయన స్వాధీనములోనే ఉందని సంగతి జ్ఞాపకం చేసుకో. ప్రార్థన. మహాపరిశుద్ధుడును, మిక్కిలి ప్రేమ కలిగిన మా పరలోకపు రాజా, మీ ఘనమైన నామమునకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రభువా, మా జీవితాల్లో తుఫాను వచ్చినప్పుడు ప్రభువా, మేము దాని నుండి తప్పించుకునడానికి ప్రయత్నం చేయకుండా దాని వెనుక ఉన్నటువంటి మీ మహిమను గుర్తించే వారముగా మమ్మల్ని చేయమని అడుగుతా ఉన్నాం ప్రభువా. మీరు సర్వాధికారుడైన వాడవై ఉన్నావు, సార్వభౌమత్వం కలిగిన దేవుడివై ఉన్నావు ప్రభువా. మీరు నిత్యము రాజుగా ఉన్నారు నాయన. అది మేము గ్రహించి తుఫానుకు భయపడక అందులో మీ మహిమను, శక్తిని చూసేవారముగా మమ్మల్ని ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.